మరి ఇక్కడ అమెరికా పాలు మాత్రం నాన్ వెజ్ ఎట్లా అవుతున్నాయి? ఈ మాత్రం దానికి అమెరికా సర్టిఫికేట్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది కదా. కానీ అమెరికా మాత్రం దీనికి నో అంటున్నది. మేము అటువంటి సర్టిఫికేట్ ఇయ్యం, మా పాలను యథావిధిగా అనుమతించాలి అని అంటున్నది. అంటే ఇక్కడ ఏదో తిరకాసు ఉందని మీకు కూడా అర్థమవుతున్నది కదా. లేకుంటే ధైర్యంగా అనగానే ఇస్తుండే కదా, ఇస్తలేదు మరి. కానీ ఈ విషయం మీద భారత్ మాత్రం గట్టిగా నిలబడ్డది. మిగతా వాటిలో మేము రాజీ పడతాం కానీ పాల విషయంలో మాత్రం నాన్ వెజ్ కావద్దు అని. అసలు అమెరికాలో పాలు నాన్ వెజ్ ఏంది ఎట్లా దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అవును, అక్కడ పాలు నాన్ వెజ్ ఎట్లా అంటే, అమెరికాలో ఆవులకు కానీ గేదెలకు కానీ పాలను ఎక్కువ ఇవ్వడానికి ప్రత్యేకమైన ఆహారం ఇస్తూ ఉంటారు. ఆ ఆహారంలో మాంసం సంబంధిత పదార్థాలు కలిపి దానాగా ఇస్తారు. ఎట్లా అంటారా, పందులను కత్తిరించినప్పుడు వచ్చే రక్తాన్ని ఎండబెట్టి పొడిగా బ్లడ్ మీల్ తయారు చేసి అది ఆవుల ఆహారంలో కలుపుతారు. కోళ్ళు, పందులు, గుర్రాల వంటి జంతువుల మిగిలిపోయిన మాంసం, ఎముకలు, అవయవాలను పేస్ట్ చేసి ప్రోటీన్ పౌడర్గా తయారు చేసి ఆవులకు పెడతారు. అంతేకాదు కోళ్ల రెక్కల్ని, వాటి రెట్టల్ని కూడా ప్రాసెస్ చేసి పౌడర్ చేసి పెడతారు. చేపలను ఎండబెట్టి దంచి అవి తినే ఆహారంలో కలుపుతూ ఉంటారు. అంటే సకల దరిద్రం అంతా కలిపి సాధు జంతువులైన ఆవులకు తినిపించేస్తారు అన్నట్టు. పాపం ఈ సంగతి ఏది వాటికి తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. అవన్నీ సప్లిమెంట్స్ రూపంలో ఉన్నందున ఆవు వాటిని గుర్తించలేక తింటా ఉన్నది. దీనివల్ల పాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పుర్రి, భారత ప్రజల దృష్టిలో ఈ పాలు నాన్ వెజ్ అయితే కదా. పాలంటే మనకు బలవర్ధకమైన ఆహారమే కాదు, భగవంతుడి ప్రసాదం కూడా. కానీ వాళ్ళకి కేవలం జిమ్ ప్రోటీన్ షేక్. అంతేకాదు గతంలో అమెరికాలో ఆవుల మాంసం ఆవులకే తినిపించేటోళ్ళు. దాని ఫలితంగా వాటికి మ్యాడ్ కౌ డిసీజ్ కూడా వచ్చింది. ఆ దెబ్బకు 1997 నుంచి ఆవు మాంసాన్ని ఆవులకు ఇవ్వడాన్ని నిషేధించారు. కానీ పందుల రక్తం, కోళ్ల మాంసం, చేపలు ఇవన్నీ మాత్రం ఇప్పటికిస్తూనే ఉన్నారు.